హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్య ఐరా క్యూటీస్. ఇవాళ అయితే డిఫరెంట్ రెసిపీ చేయబోతున్నాను. మ్యాక్సిమం చాలామందికి ఇది ఏంటో తెలిసే ఉంటుంది. మా తెలంగాణ సైడ్ అయితే చాలా ఫేమస్ అండి ఇది. బొమ్మిడాలు అంటారు వీటిని, ఎండు బొమ్మిడాలు. పచ్చి బొమ్మిడాల కంటే ఎండు బొమ్మిడాల పులుసు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎండు బొమ్మిడాల పులుసు చేయబోతున్నాను. దీనికోసం ఒక 8 to 9 బొమ్మిడాలను తీసుకున్నాను. వాటిని ఈ సైజ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ ఈ టేస్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్గా అండ్ వెరైటీగా ఉంటుందండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మార్కెట్లో దొరుకుతాయి. మా ఐరా పాప రియాక్షన్ ఏంటో ఒక్కసారి చూసేయండి, నవ్వుకుంటారు. ఐరాకైతే ఈ స్మెల్లే అస్సలు పడదు. ఓకే అండి, పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టంగా తినచ్చు. ఇవి పీసెస్గా కట్ చేసుకున్నాం కదా, ఇలా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. కాస్త వేయించుకున్న తర్వాత హాట్ వాటర్లో వేసి ఒక 5 minutes అలా ఉండనివ్వండి. ఎందుకంటే దాంట్లో ఏమైనా వేయించుకుంటే మనకి ఏంటంటే దాంట్లో ఉన్న అరోమా అనేది ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక 2 spoons ఆయిల్ అయితే తీసుకోండి. దాంట్లో ఫస్ట్ జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బొమ్మిడాలను ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ ఇలా ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కాస్త అల్లం ముద్ద వేసుకోవాలి. ఎందుకంటే స్మెల్ ఫిష్ కర్రీలో మెయిన్ ఈ అల్లంతోనే టేస్ట్ వస్తుంది కదా. అండ్ ఉల్లిపాయలు కొన్ని ఎక్కువే తీసుకోవాలండి, ఎందుకంటే గ్రేవీ వస్తుంది. నెక్స్ట్ ఒక 2 spoons కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా టోటల్గా కలుపుకున్న తర్వాత మనం 10 minutes ముందు చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేయండి. కొంచెం చింతపండు కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకుంటే, బాగా కాకుండా. అలా అయితే టేస్ట్ ముక్కలకు పట్టి చాలా బాగుంటుంది. చూడండి, ఒక 10 minutes అలా బాయిల్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. ఈ బొమ్మిడాల పులుసు చాలా బాగుంటుందండి. ఆ పీసెస్ చూసారా, అవి గట్టి గట్టిగా తింటుంటే చాలా ఎమ్మిగా ఉంటాయి టేస్ట్. ఒకసారి అయితే ఈసారి మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే సాల్ట్, ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.